ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి ఏంటి అంత హ్యాపీగా పడుకుందనా? మీరు అంత హ్యాపీగా పడుకొనిస్తున్నారా ఒక అమ్మాయిని? నిజం చెప్పండి. ఓయ్, నిన్నే అడుగుతున్నా. ఏంటి ఆలోచిస్తున్నావా? అదేం ఆలోచించక. ఈ రోజుల్లో సొసైటీ ఒక అమ్మాయి కోసం ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? తను నవ్వితే తప్పు, తను ఏడుస్తే ఇంటికి గోల, తను హ్యాపీగా తిరుగుతుందంటే తిరుగుబోద్దే అయిపోతుంది, తను ఇంట్లోనే ఉంది అంటే ముష్టిదానిలా ఇంట్లోనే ఉంటుంది అంటారు. ఒక్క విషయం నాకు చెప్పండి, ఇవన్నీ చేస్తే అది తప్పు అంటున్నారు, మీరు చెప్పింది చేస్తే కరెక్ట్ అంటున్నారు. కానీ ఆ అమ్మాయికి ఏది నచ్చింది ఏది నచ్చలేదని ఎవరైనా అడుగుతున్నారా? ఒక్కసారి ఆ అమ్మాయి ఏం చేయాలనుకుంటుందని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? లేదు. కానీ ఆ అమ్మాయి పొట్టి బట్టలు వేసుకుంటే ఆ అమ్మాయి ఒక చెత్తదాయి, ఆ అమ్మాయి మంచిగా పద్ధతిగా చీర కట్టుకుంటూ తప్పుడు పనులు చేస్తే ఆ అమ్మాయి గ్రేట్. కానీ వేసుకునే బట్టల్లో లేదండి, మనం చూసే విధానంలో ఉంది. నాకు తెలియక అడుగుతాను, ఒక అమ్మాయి ఏం చేయాలో డిసైడ్ చేయడానికి మీరు ఎవరండి బాబు? ఇంట్లో పేరెంట్స్ అంటారా? తప్పులేదు చెప్పడంలో, కానీ తనకు నచ్చినవి చేయడంలో అడ్డుపడడం చాలా తప్పండి. అర్థమవుతుందా? మీరే సపోర్ట్ చేయాల్సింది పోయి చుట్టూ ఉండే వాళ్ళు ఏవో మాట్లాడుతున్నారని మీ కూతురిని నువ్వే దించేసుకుంటే ఎలాగా చెప్పు? వాళ్ళు అన్ని మాటలు అంటారు నువ్వు దిగజారిపోవడానికి, కానీ నీ కూతురిని నువ్వు ఒక స్థాయిలో చూపించాలంటే అవేవి పట్టించుకోకూడదు. నీకు ఇది అర్థమైతే ఇప్పటికైనా చేంజ్ అవ్వు, సరేనా?